భీష్మ ఏకాదశి సందర్భంగా ఆ మహాత్ముని గురించి కొన్ని మాటలు. తండ్రి శంతనుడు, తల్లి గంగాదేవి. అసలు పేరు దేవవ్రతుడు. అష్టమ వసువైన ధ్రువు వశిష్ఠుని శాపం వల్ల భీష్మునిగా జన్మించాడు. చిన్నప్పుడే వేద విద్యలను, అస్త్ర విద్యలను అభ్యసించాడు. బాణప్రయోగంతో గంగాదేవి ప్రవాహాన్ని కూడా నిరోధించగల అస్త్ర విద్యా నిపుణుడు. తండ్రి కోసం వివాహాన్ని త్యజించి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని కఠోర ప్రతిజ్ఞ చేసి భీష్ముడైనాడు. తండ్రి దగ్గర స్వేచ్ఛామరణాన్ని వరంగా పొందిన పితృభక్త పరాయణుడు. అతి పరాక్రమవంతుడైన పరశురాముని సైతము ఎదిరించి నిలిచిన మహావీరుడు. ధర్మము, న్యాయము పాండవుల వైపు ఉన్నాయని తెలిసిన కౌరవుల సేనకు నాయకత్వం వహించి కౌరవుల విజయం కోసం పోరాడిన రాజనీతి కోవిదుడు. శాస్త్ర పరిజ్ఞానాన్ని, ధర్మతత్వాన్ని కాక పరమాత్మతత్వాన్ని కూడా పరిపూర్ణంగా తెలిసిన మహాయోగి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ధర్మరాజుకు ఉపదేశించి శ్రీకృష్ణుని దర్శనం పొందిన పరమ భక్తాగ్రేసరుడు. అన్ని వర్ణాల వారు పితృతర్పణాల వేళ భీష్మునికి కూడా తర్పణాలు అర్పిస్తారు. ఇంతటి గౌరవం భీష్మునికి కాక మరి ఎవరికీ దక్కదు. అందుకే అతను అందరికీ భీష్మ పితామహుడైనాడు.